ఇది సిట్ రిపోర్ట్ ఆధారంగా ఈ రోజు ఈనాడు పత్రికలో ప్రచురించిన వార్త. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇదంతా జరిగింది అనేది ఇక్కడే అర్థమైపోతుంది. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బోలే బాబా డైరీకి మొదట్లో ఉన్న పేరు ఇది. అంటే బోలే బాబాకు తొలుత హర్ష్ డైరీ అనే పేరుండేది. ఈ హర్ష్ డైరీ 2018 నుంచి టీటీడీ నెయ్యి టెండర్ లో పాల్గొంటోంది. ఈనాడులో రాశారు సిట్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా. 2018 ఏప్రిల్ 17న అప్పటి ఈవో ఆదేశాల మేరకు హర్ష్ డైరీని తనిఖీ చేసేందుకు కమిటీ నియమించారు. అంటే 2018 ఏప్రిల్ 17న అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా ఏడాది పాటు ఆ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితులైన కమిటీ ఇది. ఈ కమిటీ హర్ష్ డైరీని పరిశీలిస్తామని అక్కడికి వెళ్లి ఆ సంస్థ రోజుకు 1,33,500 లీటర్ల పాలను సేకరిస్తోందని, నిత్యం 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని తప్పుడు నివేదిక ఇచ్చారు. ఈ తప్పుడు నివేదిక ఎప్పుడు ఇచ్చారు? 2018 ఏప్రిల్లో. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అంటే ఈ బోలే బాబా అంటున్నారు కదా, అంతకుముందు ఇది హర్ష్ డైరీ. దీనికి మొత్తం తప్పుడు రిపోర్ట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. 2019 ఫిబ్రవరి 18న 82,000 కిలోల ఆవు నెయ్యి కొనుగోలుకు తీతేదే అంటే టీటీడీ పిలిచిన టెండర్లలో హర్ష్ డైరీ మళ్ళీ పాల్గొంది. ఫైనాన్షియల్ బిడ్ అర్హత సాధించి టెండర్ దక్కించుకుంది. ఎప్పుడు? 2019 ఫిబ్రవరిలోనే. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగానే 82,000 కిలోల ఆవు నెయ్యి సరఫరాకు ఈ ఫేక్ కంపెనీ అర్హత సాధించి టెండర్ దక్కించుకుంది. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఒకవేళ సరఫరా చేసి ఉంటే నకిలీ నెయ్యి అన్నది ఈ హర్ష్ డైరీ తర్వాత బోలే బాబా సంస్థ మొదలు పెట్టింది అనేది ఈనాడులోనే రాశారు. సిట్టే తేల్చింది. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 2019 ఆగస్టులో మరోసారి ఇన్స్పెక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఇలా వైసీపీ హయాంలో నియామకమైన కమిటీ మళ్ళీ హర్ష్ డైరీ దగ్గరికి వెళ్లి అక్కడ పరిశీలన చేసి ఈ సంస్థ ఆవు పాలు ఆవు నెయ్యి వ్యాపారం చేస్తోంది తప్ప పాల సేకరణ ఉత్పత్తి చేయడం లేదు అని ఈసారి నివేదిక ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టెండర్ దక్కించుకున్న ఈ సంస్థ ఇదంతా ఒక ఫేక్ కంపెనీ అని రిపోర్ట్ ఇచ్చి టెండర్ దక్కకుండా పక్కకు తోసేసింది ఎప్పుడు? వైఎస్ఆర్సీపీ హయాంలో.